శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అలివేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి గుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ గుడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ పూర్తి చరిత్ర, అలాగే తిరుపతి వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే అయ్యవారి దర్శనం చేసుకోవాలంటారు. దాని యొక్క కథనం, పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుసుకోలేకపోవచ్చు. మనం అలివేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ముందుగా మనం తిరుపతి చేరుకోవాలి. నేనైతే ఇప్పుడు తిరుపతికి రైలులో బయలుదేరాను. తిరుపతి విజయవాడ నుంచి 350 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 550 కిలోమీటర్లు వస్తాయి. ఇప్పుడైతే నేను తిరుపతికి చేరుకున్నాను. తిరుపతి రైల్వే స్టేషన్ దిగి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళితే విష్ణు నివాసం వస్తుంది. విష్ణు నివాసం దగ్గర నుంచి మనకి తిరుచానూరుకి చాలా బస్సులు ఉంటాయి. అలివేలు మంగాపురాన్ని తిరుచానూరు అని కూడా అంటారు. భక్తులు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడైతే నేను అలివేలు మంగాపురానికి బస్సు ఎక్కాను. తిరుపతి నుంచి అలివేలు మంగాపురం 5 కిలోమీటర్లు వస్తుంది. బస్సు అతను 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్ళే దారిలో మనకు పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, వాటికి వేసిన వెంకటేశ్వర నామాలు చాలా అందంగా కనిపిస్తాయి. ప్రయాణం చాలా ఆనందంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది. ఇప్పుడైతే నేను అమ్మవారి గుడికి చేరుకున్నాను. మన పురాణాల ప్రకారం కలియుగం ఆరంభంలో మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో యజ్ఞం చేయడానికి సంకల్పిస్తారు. యజ్ఞం చేసే సమయంలో అందరికీ ఒక సందేహం వస్తుంది. ఈ కలియుగంలో ఎవరికి యజ్ఞఫలం అందచేయాలనేసి. అప్పుడు భృగు మహర్షి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అనేసి బయలుదేరతాడు. భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి వెళతాడు. అక్కడ బ్రహ్మదేవుడు మహర్షిని పట్టించుకోడు. అందుకు కోపం వచ్చి మహర్షి బ్రహ్మదేవుణ్ణి, నీకు భూలోకంలో పూజలే ఉండుకుందుగాక అనేసి శపిస్తాడు. తర్వాత మహర్షి కైలాసానికి వెళతాడు. అక్కడ కూడా పరమశివుడు పట్టించుకోడు. దాంతో కోపం వచ్చి శివుని కూడా శపిస్తాడు, నీకు భూలోకంలో రూపమే ఉండుకుందుగాక అనేసి. అప్పటి నుంచి పరమశివుడు మనకి లింగ రూపంలోనే దర్శనమిస్తున్నాడు. చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళతాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు. భృగు మహర్షికి వెంటనే స్వాగతం లభించలేదనే భావనతో కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. అయినా శ్రీ మహావిష్ణువు కోపడలేదు. మహర్షి, మీ పాదానికి ఏమైనా నొప్పి కలిగిందా అని అడిగి ఆయన పాదాలను ప్రేమగా మర్దన చేశాడు. ఇదే విష్ణుమూర్తి క్షమాగుణానికి గొప్ప ఉదాహరణ. కానీ ఈ సంఘటనను చూసిన మహాలక్ష్మీదేవి తీవ్రంగా బాధపడ్డారు. తన నివాసమైన శ్రీ మహావిష్ణు వక్షస్థలాన్ని అవమానించారని భావించి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. ఇదే పద్మ సరోవరం. ఈ సరోవరంలోనే అమ్మవారు ఉద్భవించారు. పూర్వం ఆకాశరాజు అనే రాజు సంతానం కోసం యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం చేస్తూ ఉండగా ఒక తామర పుష్పంలో నుంచి ఒక బాలిక ఆవిర్భవించింది. ఆ బాలికనే ఆకాశరాజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అపురూపంగా ప్రేమగా పెంచాడు. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది సహస్ర దీపాలంకరణ. ఈ మండపంలోనే అమ్మవారికి ఊయల సేవ చేస్తారు.
నేను వెళ్ళిన రోజున శుక్రవారము మరియు ఏకాదశి పర్వదినం ఉన్నది. కావున ఆ రోజు అమ్మవారికి ఊయల సేవ, ఊరేగింపు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు ఇటువంటి మొదలగు చాలా కార్యక్రమాలు చేశారు. నేను ఆ రోజు చాలా అదృష్టంగా భావించాను. పద్మావతి దేవి ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసేది. ఋషులు, వేద పండితులకు గౌరవించేది. పేదలకు దానం చేసేది. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి సహాయం చేసేది. అందువల్ల ఆమె రాజ్యంలో అందరికీ ప్రియమైన యువరాణిగా మారింది. పద్మావతి దేవి యవ్వనానికి వచ్చిన తర్వాత ఆమె దివ్య తేజస్సు మరింత పెరిగింది. దేవతలు కూడా ఆమెను దర్శించడానికి వచ్చేవారని కథలు చెబుతాయి. ఇదే సమయంలో శేషాచలంలో శ్రీనివాసుడు తపస్సు చేస్తూ నివసిస్తున్నాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన శ్రీనివాసుడికి పద్మావతి దేవిని దర్శించే దివ్య సమయం సమీపించింది. ఒకరోజు ఒక అడవి ఏనుగు వెంట పడుతూ శ్రీనివాసుడు అడవిలోకి వెళ్ళాడు. ఆ ఏనుగు రాజ్య ఉద్యానవనంలోకి ప్రవేశించింది. అదే సమయంలో పద్మావతి దేవి తన సకులతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ పూలతో దేవి పూజకు సిద్ధమవుతుంది. అక్కడికి వచ్చిన శ్రీనివాసుడు తొలిసారి పద్మావతి దేవిని దర్శించాడు. తరువాత శ్రీనివాసుడు శేషాచలానికి తిరిగి వచ్చాడు. కానీ ఆయన మనసంతా పద్మావతి దేవి గురించి ఆలోచించసాగింది. ఇది సాధారణ ప్రేమ కాదు, లక్ష్మీనారాయణుల శాశ్వత కలయిక నాంది. శ్రీనివాసుడి మనస్థితిని గమనించిన వకులాదేవి కారణం అడిగింది. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతి గురించి వివరించాడు. వకులాదేవి వెంటనే ఆకాశరాజు వద్దకు వెళ్ళి శ్రీనివాసుడి తరపున వివాహ ప్రతిపాదనను తెలియజేసింది. ఆకాశరాజు రాజ జ్యోతిష్కులను, వేద పండితులను పిలిపించి జాతకాలు పరిశీలించగా ఈ వివాహం దివ్య సంకల్పమని వారు చెప్పారు. దేవతలందరికీ మంగళకరమైన ఈ కళ్యాణానికి ఆకాశరాజు ఆనందంతో అంగీకరించాడు. వివాహం అత్యంత వైభవంగా జరగాలని శ్రీనివాసుడు సంకల్పించాడు. వివాహ ఖర్చుల కోసం కుబేరుని వద్ద నుంచి ధనం అప్పుగా తీసుకున్నాడు. ఇలా దివ్య కళ్యాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బ్రహ్మదేవుడు, పరమశివుడు, దేవతలు, మహర్షులు, గంధర్వులు, సిద్ధులు అందరూ ఈ మహోత్సవానికి విచ్చేశారు. బ్రహ్మదేవుడు యజ్ఞ కార్యాలకు నాయకత్వం వహించగా పరమశివుడు, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఈ దివ్య కళ్యాణానికి సాక్షులయ్యారు. వేద మంత్రాల నడుమ శ్రీనివాసుడు పద్మావతి దేవి మెడలో మంగళసూత్రం కట్టిన క్షణాన్ని దేవలోకం సైతం ఆనందోత్సవాలతో ఆహ్వానించిందని చెబుతారు. వివాహం అనంతరం శ్రీనివాసుడు పద్మావతి దేవితో కలిసి శేషాచలానికి చేరాడు. అనంతరం భక్తుల అనుగ్రహం కోసం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిగా ఆరాధన పొందుతున్నారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. ఈ ప్రాంతం పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్య పాలకుల కాలంలో విశేష అభివృద్ధి పొందింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలతో పాటు తిరుచానూరు ఆలయానికి కూడా సేవలు చేసి భూములు, ఆభరణాలు, ధనాన్ని సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందింది. గర్భగుడిలో పద్మావతి అమ్మవారు పద్మాసనంలో కూర్చున్న దివ్య రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి కిరీటం, ఆభరణాలు, కమలహస్తం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతాయి. ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చే భక్తులు సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు అమ్మవారు వివిధ వాహనాలపై ఊరేగుతారు. వేద ఘోషలు, మంగళ వాయిద్యాలు, భజనలు,
పుష్పాలంకరణల మధ్య జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన రోజు పంచమి తీర్థం. పద్మావతి అమ్మవారు పద్మ సరోవరంలో అవతరించిన దివ్య స్మృతిగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున ఉత్సవమూర్తిని పద్మ సరోవరానికి తీసుకువెళ్ళి పవిత్ర స్నానం చేయిస్తారు. ఈ సందర్భంలో తీర్థస్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి సేవల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అలవేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తి, పురాణం, చరిత్ర, కళ, ఆధ్యాత్మికత కలిసిన మహాపుణ్యక్షేత్రం. మీకు తిరుమలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తిరుచానూరు వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించండి. ఆమె కృప మీ జీవితంలో సుఖశాంతులు, ధైర్యం, భక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, అలివేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి గుడి గురించి. ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ పూర్తి చరిత్ర, ఇందులోని విశేషాలు మొత్తం తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని పుణ్యక్షేత్రాల చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః.